సో అట్లా ఎప్పటి నుంచి కూడా ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు మంచి క్యారెక్టర్ అయితే ఒకరోజు చేస్తా సార్ మామూలుగా ఉంటే ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తాను అంటే ఒకరోజు ఏంటని అర్థం నాకు అర్థం ఒకరోజు అంటే సార్ ఇప్పుడు సినిమాలో ఏదైనా పర్టికులర్ సీన్ ఉందనుకోండి సార్ అది మన మీద ఫోకస్ అయి ఉందనుకోండి అది 10 రోజులు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ షూట్ ఒకరోజు చేసుకుంటారు సినిమాలో హైలైట్ ఉంటుంది అది అంటే మీకు నిడివితో పని లేదు ఓన్లీ ఇంపార్టెంటే కావాలా సార్ ఒకప్పుడు నిడివిల గురించి చూసి నేను మొత్తం జీవితం అంతా నిడివేయింది ఎక్కువ రోజులు ఉంటే రౌడీ వేషాలలో ఎక్కువ రోజులు పడితే రోజుకు 1500 వస్తుంది 2000 వస్తుంది 3000 వస్తుంది అని నిలబడిపోయేటోని బాగా వస్తాను అప్పుడు ఏంది ఎంతసేపు పడ్డా మసక వెనక కనబడి మనకి ఏమి ఉండకపోయేది ఇదేంటంటే చిన్న సీను ధృవ చేసింది ఎన్ని రోజులు సార్ 1.5 డే బాగా కనబడ్డా ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడుతున్నాం సేమ్ యాసిటీస్గా చాలా ఉన్నాయి సినిమాలు అట్లా నేను పటాస్ సినిమా 1 డే రాజా ది గ్రేట్ 1 డేనే చేసిన సుప్రీం సినిమా 1 డేనే చేసిన ఇవన్నీ ఇట్లా పేరు వచ్చింది నాకు 1 డే క్యారెక్టర్స్ అవన్నీ సో ఇప్పుడు రాజా దగ్గర అయితే సుప్రీం అంటున్నాను కాబట్టి అనిల్ రావిపూడి గారు కూడా బాగా బాబా సూపర్ సార్ అసలు ఎనర్జీ వేరే అనిల్ రావిపూడి సార్ అయితే నేను ఫస్ట్ పటాస్ సినిమా చేసినప్పుడు ఏమనుకున్నా నన్ను ఎక్కడైనా అసలు నాకు వేషం లేదు మన శ్రీనివాస్ రెడ్డి అన్న మన హీరో గారు ఉన్నారు కామెడియన్ అన్న నేను నవీన్కి ఎక్కడన్నా సెట్ చేయి అంటే అన్నీ అయిపోయినాయి అప్పటికి నేను లాస్ట్ మినిట్ ఇంకా 3 రోజులు షూటింగ్ అప్పుడు పోతే ఏం చేయాలి పాటలో 2 దొంగలు ఉంటారు ఆ దొంగల్లో ఒకటి చేస్తాను నీకు అన్నాడు సరే అని చెప్పి ఏదో ఒకటి సార్ మీతో ట్రావెల్ కావాలని చెప్పి అప్పుడు చేసిన ఆ తర్వాత అక్కడ ఎక్కువ లేదని చెప్పి సుప్రీంలో మంచిగా ఇచ్చారు ట్యాక్సీ క్యారెక్టర్ బాగుంటుంది సుప్రీంలో మంచి సూపర్ ఉంటుంది అది ఆ తర్వాత ఇక రాజా ది గ్రేట్ అంతా అయిపోయింది సినిమా అది కూడా 3 రోజులు షూటింగ్ అయిపోతుంది ఎట్టా అని టెన్షన్ పడుతుంది మళ్ళీ సీన్ నాకు ఫోన్ చేసిన అన్న ఇప్పటిదాకా నాకు వేషం రాలేదని అంటే అరే అని ఒకరోజు నైట్ వాళ్ళకి ఏదో ఆలోచనలు ఉంటే తెల్లారి ఒక అబ్బాయి కావాలా ఎవరు కావాలి నాకు ఫోన్ చేసి నవీన్ ఇప్పుడు ఏడున్నా అంటే నేను అన్నపూర్ణ స్టూడియోలో జబర్దస్త్ షూటింగ్లో ఉన్నానంటే 2 hours షూటింగ్ వచ్చి చేసిపోవని అన్నాడు ఎక్కడ అంటే అదే అన్నపూర్ణ స్టూడియోలోనే ఇంకేంది పక్కన వస్తున్నా అని చెప్పి మా అభిగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళి రాజా ది గ్రేట్లో ఒక్క 1.5 hourలో చేశాను అది కుక్క సీన్ అది కూడా చూడండి మంచిగా గుర్తుపట్టారు దాన్ని కూడా బాగుంటుంది ఇక F2 సినిమాకి వస్తే వేషాలు అన్ని ఫారెన్ కంట్రీ అంటే నాకు తగ్గట్టు వేషం కూడా లేదు ఉన్న వేషాలు ఎవరెవరికి సెట్ అయిందో వాళ్ళకి అయిపోయిన తర్వాత నేను అన్న సార్ సెంటిమెంట్ మీ దాంట్లో ఉంటా సార్ డైలాగ్ లేకున్నా పర్లేదు ఎందుకంటే మీతో ట్రావెలింగ్ కావాలి నాకు అని చెప్పి సార్ అడిగితే అందులో ఉంటాను నేను ఒక సీన్లో కనబడతా మీరు చూసారో లేదో తెలియదు కానీ అది కొంచెం పోయింది కొంచెం ఉన్నది అదండి ఏదన్నా ఉన్నా సార్కి ఎప్పుడన్నా మళ్ళీ నాకు మంచి వేషం ఇవ్వచ్చు ఖచ్చితంగా అప్పుడు మహేష్ బాబుతో సినిమా వస్తుంది ఉంటారా మీరు అందులో అనిల్ సార్ ఉన్నట్టే నేను ఉన్నట్టే ఇక ఇంకేంటైతే అంతే మహేష్ బాబు సినిమా కూడా వచ్చేస్తుంది మీకు అయితే మహేష్ బాబు సినిమా కూడా రావాలి మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు అనిల్ రావిపూడి గారు కానివ్వండి లేదా సురేందర్ రెడ్డి గారు కానివ్వండి అవును ఆ రకంగా చూసుకుంటే మంచి అనుబంధం మంచి బాండింగ్ అనేది మీరు మెయింటైన్ చేసుకున్నారు చాలా మంచి బాండ్ అది ఎంత లేదని ఒకసారి నాతోటి నేను ఎవరి దగ్గర పోతే వాళ్ళ మనసులో ఉండాలి ఎప్పటికి కూడా నవీన్ అంటే మంచోడు మనోడరా అన్నట్టు ఉంటే బాగుంటుంది అంతేగాని వాడేంద్ర ఇరిటేషన్ చేస్తాడు అన్నట్టు ఉంటే వేస్ట్ అన్న రైట్ అది రవితేజ గారితో కూడా సినిమాలు చేశారు రాజా ది గ్రేట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా కూడా సినిమా మీరు రవితేజ సార్ తోటి ఇడియట్ ఫస్ట్ అన్నయ్య సినిమా చిరంజీవి గారి సినిమా మనకి ఆ సినిమాలో రవితేజ గారు పక్కన చిన్నగా ఉంటే ఆ డైలాగులు ఉండదు ఆ తర్వాత వెంకీ ఇడియట్ ఇంకే సినిమా బ్రో ఈ అబ్బాయి చాలా మంచోడు తర్వాత రీసెంట్ టైంలో కిక్ 2 రాజా ది గ్రేట్ అండ్ ఇప్పుడు రీసెంట్ షూటింగ్ జరుగుతుంది డిస్కో రాజా ఇది కూడా ఒక లాంగ్ మంచి రిలేషన్షిప్ గారితో ఆ సార్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఎనర్జీ స్టార్ అరే ఎనర్జీ వేరు ఉంటుంది మన లోపల ఫుల్ పాజిటివ్స్ వచ్చేస్తుంటాయి పక్కన కూర్చుంటాయి వైబ్స్ వస్తుంటాయి అప్పట్లో అంటుండే అందరు అంటే అనదు కానీ హీరో గారు రవితేజ గారికి 40 years తర్వాత బ్రేక్ వచ్చింది అన్నారు నేను అనుకుంటుండే సార్ లాగా నాకు కూడా ఎప్పుడైనా అట్లా అంత పెద్ద బ్రేక్ కాకుండా చిన్న క్యారెక్టర్ల బ్రేక్ వచ్చిన బాగుంటుంది నాకు కూడా 40 years వచ్చిన తర్వాత ఓకే కిక్ 2 పడ్డది అది లక్కీగానే సార్ రవితేజ గారితో ఎట్లా ఉంటుంది సార్ ఎనర్జీ ఒకటి ఆయన మాట్లాడడం ఫ్రెండ్షిప్ లేదా ఇంటరాక్షన్స్ అక్కడ సార్ కూడా నచ్చాలి మనిషి నచ్చి ఫ్రాంక్నెస్ ఉండాలి అబద్ధాలు అదేమంటే అతి వినయం ఇవన్నీ ఉండొద్దు పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఆయనకు నచ్చినంటే మాట్లాడుతూనే ఉంటాడు ఎంత దూరం ఉన్నా పిలిపించి మాట్లాడతారు సార్ తర్వాత కిక్ 2 తర్వాత కొంచెం రిలేషన్ దగ్గర సార్ దగ్గర ముంగట పోయి అప్పుడు మిమిక్రీ అవి ఇవి అన్నీ చేస్తుండే ఏదో నవ్వుపియడానికి ట్రై చేస్తుండే అక్కడ కొంచెం దగ్గర అయ్యాడు సార్ మంచిగా ఇప్పుడు కూడా నేను రాజా ది గ్రేట్ చేసినప్పుడు కాంబినేషన్ పడ్డది అవును అప్పుడు కూడా బాగా మాట్లాడు అండ్ టచ్ చేసి చూడు లొకేషన్ పోయినా ఊరికే సార్ కలుద్దామని మంచి రిసీవింగ్ వెటకారం బాగా చేస్తుంటారు బాగుంటుంది సార్ ఎటకారం మనం వేయడు సార్ ఎందుకంటే ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు ఎవరైతే ఆయనకు ఎట్లా అంటే తెలిసిపోతుంది సార్కు భజన చేసే బ్యాచ్ ఉంటుంది అవన్నీ వాళ్ళని చూసి ఇచ్చేస్తాడు వాళ్ళకి ముందుగానే ఖర్చులకు ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి సార్ వస్తున్నట్టు డప్పని నిలబడి ఆయనకు నిలబడితే ఇంకా అంతే నచ్చదు నార్మల్గా మనలాగా ఉండాలి అలానే అంతా మీరంతా హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు ఉంటాడు ఆయన కాంబినేషన్ పడినప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది కదా ఆయన మ్యాచ్ కావాలంటే ఎనర్జీ కానీ మనకి ఎక్కడైతుంది ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు మనం ఏమో ఇంత ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కానీ సింక్ చేస్తాడు మనిషిని ఆయన లోపల కలుపుకొని అట్లా ఉంటుంది
Like and subscribe Eagle Media Works.